రాజకీయం అంతా ఒక ఎత్తు, బెజవాడ రాజకీయం అంతా ఒక ఎత్తు. రౌడీయిజం బెజవాడలో పుట్టిందో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కాకరేపే రాజకీయం మాత్రం బెజవాడ కేంద్రంగానే ఉండి తీరుతుంది. అలాంటి హీట్ పెంచుతున్నటువంటి నియోజకవర్గాల్లో ముఖ్యమైనది విజయవాడ వెస్ట్. విజయవాడ వెస్ట్ సీటు ఎవరికి చెందుతుంది అనేటువంటిది ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి వార్. విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారితో హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్కారం సార్, వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఎమ్మెల్యేనా, మాజీ ఎమ్మెల్యేనా? మాజీ ఎమ్మెల్యే కదా. నేను 2 times ఎమ్మెల్యే అయ్యా. 99లో అయ్యా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో, ఫస్ట్లో కాంగ్రెస్లో అయ్యా, తర్వాత వైసీపీలో అయ్యా. నేను ఏంటంటే 2 సార్లు కూడా ఎదురు గాలిలో గెలిచా. పార్టీ గాలి ఉన్నప్పుడు గెలవలేం, ఎదురు గాలిలో గెలిచాం. జలీల్ ఖాన్ అంటే ఒక పర్సనాలిటీగా, ఒక మాస్ లీడర్గా, ఒక మంచివాడుగా, 10 మందికి సహాయం చేసే విధంగా పేరున్న వ్యక్తి. నాకు ఆ కులం ఆ మతంతో సంబంధం లేదు, నేను బిజినెస్ మ్యాన్ని. కాబట్టి వీళ్ళందరూ కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రాజకీయాలు అంతవరగా పెడతాం తప్ప ఒకడి మీద కక్ష కానీ, ఒకడు కొట్టడం కానీ, ఒకడు ఒక మాట అనటం కానీ, ఒక గజం స్థలం ఎక్కడైనా కాజేయటం కానీ మన చరిత్రలో లైఫ్లో లేదు. ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలియదు నాకు. అది నా చరిత్ర, నా రికార్డు. మీరు ఎవరిని అడిగినా చెప్తాడు, చిన్నపిల్లడికి ఏ క్యాస్ట్లోనైనా చెప్తారు. సరే, ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు నా నియోజకవర్గం పాత బస్తీ అని పేరు. కొద్ది గొప్ప వర్షం పడితే నెక్కు దాకా నీళ్ళు వస్తాయి. అట్లాగే అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, చంద్రబాబు గారు అసెంబ్లీ హైదరాబాద్లో ఉండేది. నన్ను పిలవటం, మీరు రండి మంచి జరుగుద్ది, మీరు అగ్రెసివ్ లీడరు, మన దాంట్లో మైనార్టీలు లేరు అని పదే చెప్పడం. నేను కూడా 2 సార్లు ఓటేశారు ప్రజలు, మనం న్యాయం చేయలేకపోతున్నాం అనే మైండ్ డైవర్ట్ అవటం. దాని తర్వాత ఒక నెల రోజుల తర్వాత చంద్రబాబు గారికి పిలిచినప్పుడు ఒప్పుకోవటం జరిగింది చేస్తానని. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, భూమా నాగిరెడ్డి కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ కొంతమంది వచ్చారు. బాబు గారు పార్టీల్లో కండవేసి ఆహ్వానించారు. నేను నమ్మేది ఏంటంటే, చంద్రబాబు ఒక విజనరీ లీడరు. ఆయనకు ఉన్న అవగాహన కానీ, ఆయనకు ఉన్న ఆలోచన కానీ ఈజ్ నాట్ ఫర్ అవర్ కంట్రీ. ప్రపంచంలోనే ఒక పేరు ప్రతిష్ట ఉంది ఆయనకి. ఈవెన్ మోడీ లాంటి వారు కూడా గుజరాత్లో కానీ, మన పార్లమెంట్లో కానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు గారిని గౌరవించేవాళ్ళు. మోడీ కూడా ఏం చెప్పాడంటే, అభివృద్ధి విజన్ గురించి ఆలోచించాలంటే చంద్రబాబుని చూసి నేను కొంత మార్గంగా పెట్టుకున్నానని చెప్పాడు ఆయన. ఇవన్నీ కరెక్టే. ఆ ఆలోచనతో నేను వచ్చినాక నా నియోజకవర్గంలో మేము అడిగిందల్లా చేశాడు ఆయన. నీళ్ళు రాకుండా వాటర్ ఫాల్ డ్రైను. మన నియోజకవర్గంలో ఏంటంటే మొత్తం ఏ కార్నర్ వెళ్ళినా మన నీళ్ళు అవుట్ సైడ్కి వెళ్ళాలంటే డ్రైనేజీ రైలు పట్టా కింద నుంచి వెళ్ళాల్సింది ఎనీ పాయింట్. అటువంటి పనులు, ఆ పనిని ఆయన చేసి పెట్టారు. అట్లాగే చాలా విషయాలు ఇప్పుడు బెజవాడలో 3 ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లు విస్తరణ కానీ, ఏది అడిగితేనా 15 కోట్లు పెట్టి ముస్లిం మైనార్టీలకి షాదీఖానా, భారతదేశంలోనే ఎవరు ఇవ్వాల, ముస్లిం మైనార్టీల కోసం 15 కోట్ల రూపాయలు ఇచ్చి షాదీఖానా కట్టించాం. అట్లాగే స్కూల్ పిల్లలకి 7 కోట్లు పెట్టి మహిళలకి జూనియర్ కాలేజీ పెట్టాం. హజ్ హౌస్ కోసం కూడా శంకుస్థాపన చేసాం, 140 కోట్లు శాంక్షన్ చేశాడు. బ్యాడ్ లక్, ఆయన గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆయన్ని పంపుకోవడం మేము ఈ నిమిషం వరకు ఉన్నాం. కాబట్టి ఈ అలయన్స్లో పెట్టుకోవటం జరిగింది. ఇంతవరకు ఓకే. అసలు మీరు ఎమ్మెల్యేనా లేకపోతే మాజీ ఎమ్మెల్యేనా అనేటువంటి ప్రశ్న నేను ఎందుకు అడిగి ఉన్నానని మీరు ఊహించుంటారు? ఎందుకు అడిగి ఉంటాను? అసలు ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా నేను విత్ పబ్లిక్ సమస్యలు
ఎవరైనా వెళ్తా, మున్సిపల్ కమిషనర్ నా గవర్నమెంట్ లేదు అయినా వెళ్తా, ఆయన కూడా గౌరవిస్తారు, కలెక్టర్ గౌరవిస్తాడు, పోలీస్ కమిషనర్ గౌరవిస్తాడు, ఇతర పార్టీల వాళ్ళు గౌరవిస్తారు, నాన్ కాంట్రవర్సీ. సో విజయవాడ వెస్ట్కి మీరు అనఫీషియల్ ఎమ్మెల్యే, అందుకే మీ కారు పైన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటుంది. మీ క్యాబిన్లోకి రావాలంటే జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉంటుంది. చివరికి మీ టేబుల్ పైన ఉన్నటువంటి మీ విజిటింగ్ కార్డ్ పైన కూడా జలీల్ ఖాన్ ఎమ్మెల్యే అని మాత్రం ఉంటుంది. ఇది ప్రజలు చేస్తుంది, ప్రజలు నమ్ముతున్నారు, నన్ను ఎంత అభిమానిస్తున్నారు అన్ని కులాల మతాల వాళ్ళు. కాబట్టి ఆదరణ నాకు చచ్చిపోయేంత వరకు ఉంటుంది. అంతేనా? బెజవాడలో రాజకీయం వేరు కాబట్టి ఎవడు అధికారంలో ఉన్నా లేకపోయినా నేను మాత్రమే విజయవాడ వెస్ట్ కింగ్ అని ఫీల్ అవుతూ ఉంటారా మీరు? నా ఆలోచన విధానం ఒకటే, నా నియోజకవర్గం ఒక ప్రభుత్వ ఆసుపత్రి కావాలి, మా వెస్ట్లో లేదు. ఒక కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, స్కూల్ కావాలి, అవి లేవు మన దగ్గర. ఇవన్నీ కొన్ని మిగిలిపోయింది. నాకు చాలా వరకు చేశాం, కొన్ని మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. విజయవాడ పార్లమెంట్లో 3,25,000 ఓట్లు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. అటు మచిలీపట్నం పార్లమెంట్ కానీ ఇటు విజయవాడ పార్లమెంట్. ఈ పార్లమెంట్లో 3,25,000 ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్ ఓట్లు. అటువంటి జిల్లాలో ముస్లింకి సీట్ ఇవ్వబోతే మేమేమన్నా అనపోయినా ముస్లిమ్స్కి ఏంటంటే మీరు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ పెద్ద బాధపడరు. వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొడితే దేనికైనా తెగిస్తారు. ఆ జాతికి ఉన్న అలవాటు, అది చరిత్ర. అంటే ఏంటి తెగించడం అంటే ఏంటి సార్? వాళ్ళు ఓట్లు వేయరు, డెఫినెట్గా వేయరు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఓటు వేయటం వేసుకోకపోవటం అది వాళ్ళ ఇష్టం, దానికి తెగింపే ఉంటుంది. తెగింపే కదా. ఇప్పుడు చంద్రబాబు నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నారు ముస్లిమ్స్లో కూడా. వాళ్ళు 4.5 సంవత్సరాల నుంచి జై జై అని కొడుతూ తెలుగుదేశం తిరుగుతున్నారు. మీరు ఆల్ ఆఫ్ సడన్ పెట్టుకున్నారు అలయన్స్, తప్పులేదు, మీరు నాయకులు ఎట్లా బాగుంటుంది నడిపించాల్సింది మీరే. కానీ మిమ్మల్ని నమ్ముకుని ఉన్న ఒక మైనార్టీ క్యాస్ట్ని మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పా, మీ అలయన్స్ ఇచ్చేదే మాకు 2, 3, 4 సీట్లు. మైనార్టీస్ ఎక్కడ ఉంటారో మీ అలయన్స్ పేరుతో వాళ్ళని సీట్లు ఇవ్వకుండా చేయమాకండి సార్ అని చెప్పా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇతర కులస్తులతో పాటు అంత విలువ అయిపోయినా వాళ్ళకి సంఖ్యాబలంతో వాళ్ళ ఏదైతే ఓటింగ్ ఉందో, వాళ్ళ హక్కు ఉందో అది మీరు న్యాయం చేయమని నేను అందరికీ డిమాండ్ చేశా. నాట్ ఓన్లీ అవర్ లీడర్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా చెప్పాను. నాకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ, నేను ఎవరి ముందు తల వంచను, నేను ఎవరిని చేయి చాపి అడగను అని మీరు పదే పదే చెప్తూ ఉంటారు, అవునా కాదా? అలాంటి వ్యక్తిత్వం ఉన్న మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపట్టాన్ని లేకపోతే వినతులు ఇవ్వటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు లొంగిపోయారు అంతలా? అదే నేను ఆయన్ని బతిలు మళ్ళా దండం పెట్టుకి బాబు మాకు న్యాయం చేయమని చెప్పలా. బికాజ్ ఐఎమ్ ఏ లీడర్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ. జలీల్ ఖాన్ అనే పేరుతో సీట్ ఇవ్వరు కదా నాకు. మైనార్టీ అనే పేరుతో సీట్ ఇచ్చారు 2 సార్లు రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి. బికాజ్ నా కమ్యూనిటీని నేను కాపాడుకోవాలి ముందు, ఫస్ట్ ప్రిఫరెన్స్. దాంతోపాటు నా నియోజకవర్గ ప్రజలకు ఆలోచించాలి, వాళ్ళకు కూడా నేను అండగా ఉండాలి. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఆయన వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, వారి దగ్గరికి వెళ్ళా, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళా. నేను వెళ్ళి ఆయన బతిలు మాల్కోలా, పొజిషన్ చెప్పా, సినిమా చూపించా, ఇది సినిమా, దీనివల్ల మీకు నష్టం ఉంది, తెలుగుదేశానికి నష్టం ఉంది అని చెప్పా. ఆయన కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ట్రైలర్ కాదు, కంప్లీట్ సినిమా చూపించారు పవన్ కళ్యాణ్కి. ఆ సినిమా అంటే దిస్ ఇస్ ద మ్యాటర్ ఫ్యాక్ట్. మీరు వీళ్ళని కాదని మీరు ఇచ్చే 3-4 సీట్లు అలయన్స్ అని పెడితే వాళ్ళ సీటు ఇది అవుతుంది, నష్టపోతారు వాళ్ళు. కాబట్టి 175 సీట్లో మీరు అడగండి, ఎక్కడైనా అడగండి. ఇప్పుడు మాకు కృష్ణా జిల్లాలో ఎక్కువ ఓట్లు ఉన్న 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి విజయవాడ వెస్ట్, రెండవది బందర్ పార్లమెంట్లో పెనలూరు, ఉయ్యూరు కానీ గంగూరు కానీ అవి చాలా ఊళ్ళు ఉన్నాయి. సనత్ నగర్లో 28,000 ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్. అయినా మేము అడగట్లా, ఒకటి ఇమ్మంటున్నాం. దానివల్ల మీకు రాష్ట్రం అంతా ఉపయోగపడుతుంది. ఫ్రమ్ కడప టు కృష్ణా జిల్లా, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మినిమం నాట్ లెస్ దాన్ 10,000 ఉన్నాయి డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు టీడీపీలో ఉన్నారా? ఇంతకీ జనసేనలో ఉన్నారా? టీడీపీలో ఉన్నాం.
మరి టీడీపీ ఉంటే మీ అధినేత చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలి కానీ చంద్రబాబు- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం ఏంటి? చంద్రబాబు గారి ద్వారా రోజు కలుస్తాం. అయితే జనసేనతో కూడా అలయన్స్ ఉంది కాబట్టి వారిని కూడా మాట్లాడి ఇట్లా నష్టం పెట్టమాకండి మైనార్టీస్ కానీ చెప్తాను వెళ్ళా. అంతేనా? చంద్రబాబు కన్నా కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అలయన్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా చెప్పా. అందుకే ఆయనకి కూడా తెలియాలి కదా వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాబట్టి మీరు వేరే సీట్లు అడగండి, మైనార్టీ సీట్లు అడగొద్దని చెప్పా. మీ పార్టీలో అంటే టీడీపీలో విజయవాడ వెస్ట్కి సంబంధించి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకటి మీరు అండ్ బై ద సేమ్ వే బుద్ధా వెంకన్న గారు కూడా. నేను అనేది ఏంటంటే మీరు అందరికీ సినిమా అర్థం కావట్లా. ఎన్నికల సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీబడి సీట్ అడుగుతాడు. ఓకే, ఎవరు కాదంటానికి వీల్లేదు. అందరు మీరైనా అడగవచ్చు, రోడ్డుకు పోయేవాడు వచ్చు, ఇంకోటి అడగవచ్చు, ఇంకోటి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కానీ బుద్ధా వెంకన్న రోడ్డును పోయే వ్యక్తి కాదుగా. బుద్ధా వెంకన్న రోడ్డును పోయే వ్యక్తి కాగా. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కాదు, అట్ట కాదండి. నేను పార్టీలో ఉండేవాళ్ళు వచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది వైసీపీలో అడుగుతారు, కొంతమంది టీడీపీలో అడుగుతారు, కొంతమంది జనసేన. తప్పు అనుకోవాల్సిన బాధ్యత లేదు. మనం ఆవేదన పడాల్సిన లేదు. ప్రతి ఎలక్షన్కి ఇట్లా జరుగుతాయి. కానీ పార్టీ లీడర్ అనే ఆయన వాట్ ఈస్ ది క్యాపబుల్ ఆఫ్ దట్ క్యాండిడేట్, వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ క్యాండిడేట్, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాండిడేట్, వాట్ ఈస్ ద వెస్ట్ కాన్స్టిట్యున్సీ వాయిస్ అనేది సర్వే రిపోర్ట్లు 1 నుంచి 2, 3 సర్వేలతో చేయించుకుంటారు వాళ్ళు. చేయించుకుని ఆ సర్వే ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇస్తారు. మేము కూడా అదే అన్నాం. నాకే ఇమ్మని నేను అనట్లా. సర్వేలో నా పేరు లేకపోతే అది ఇవ్వమాకండి. విజయవాడ వెస్ట్లో చేసిన సర్వేలు చంద్రబాబు గారు చేయించినా, లోకేష్ గారు చేయించినా, లేకపోతే మీకై మీరు స్వయంగా చేసుకున్నా కూడా అనుకుంటే విజయవాడ వెస్ట్ గాలి ఏ వైపు వీస్తోంది, ఎవరి వైపు నిలుస్తోంది? ఇది విజయవాడ అనేది వెస్ట్ అనేది అసలు విజయవాడ మొత్తం 3 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా, ఇది పొలిటికల్ సెంటర్. ఇది ఫ్రమ్ ది బిగినింగ్ విజయవాడ వెస్ట్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలమైన నియోజకవర్గం ఇది. దాన్ని మేము కమ్యూనిస్టుల్ని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను కృషి చేసి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ని పెంచా ఇక్కడ. అర్థమైందండి. ఇప్పుడు వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చినాక వైసీపీలో కూడా కష్టపడ్డాం. వైసీపీ స్ట్రెంత్ని కూడా పెంచాం. నేను ఇండిపెండెంట్ వేసాను. నాకు సీట్ రాకపోతే కాంగ్రెస్లో రాజశేఖర్ నాకు అత్యంత సన్నిహితుడు. నా ఇంట్లోనే దిగేవారు. నేనంటే మంచి గౌరవం, ఆదరణ, ఆ కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది నాకు. కొన్ని మధ్యలో కొంతమంది ఉండటం వల్ల సీటు తేడా వచ్చింది. అలయన్స్లో ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ. అప్పుడు నేను ఇండిపెండెంట్ వేసా. ఎందుకు వేసా? నాకు గులాం నబీ ఆజాద్ నా తప్ప ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎవరికి తెలియదు. ఆయన కూడా మా ఇంట్లో వచ్చేవారు, ఈ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడు చివరికి, ఇది బై మిస్టేక్ పోయింది. ఇది ఆల్రెడీ సోనియా గాంధీ ప్రచారం, ఎంపీ ప్రచారం వెళ్ళేటప్పుడు ఇనిషియల్ పెట్టేసి అది మార్చాలంటే ఆమె దొరకాల. మా బిజీలో మేము ఉన్నాం. కాబట్టి హైదరాబాద్లో కేఎం ఖాన్ చచ్చిపోయి ఉన్నాడు, రాజ్యసభ మెంబర్. నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను నీకు రాజ్యసభ చెప్పాడు. నేను చెప్పా, తిండి ఇచ్చేవాడు దేవుడు, పదవులు ఇచ్చి గౌరవం ఇవ్వాలన్నా గౌరవం. అసలు ఎందుకు తీశారు అనేది నా క్వశ్చన్. దాని మీద పోరాడా. ఇండిపెండెంట్ ఉంచున్నాం. దాదాపు 20,000 లోపల ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోయింది. 2 సార్లు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా విజయవాడకి 3 నియోజకవర్గాలు. విజయవాడకి 3 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు ఓడిపోయారు. నేను సింగిల్గానే గెలిచా కాంగ్రెస్లో. వైసీపీలో కూడా 2 ఎమ్మెల్యేలు ఎంపీ, ఆనాడు కాంగ్రెస్లో ఎంపీ ఓడిపోయాడు, ఈ తర్వాత వైసీపీ ఎంపీ ఓడిపోయాడు. నేనే గెలిచా. ఇప్పుడు నాలో వర్త్ లేకపోతే 2 ఎమ్మెల్యేలు 2 సార్లు ఓడిపోవటం ఏంటి, నేను గెలవటం ఏంటి? మీలో వర్త్ లేదని నేను చెప్పట్లేదు, అనుకోవట్లేదు. కానీ మీలో వర్త్ తగ్గిందని, మీ నాయకత్వ పటిమ తగ్గింది కాబట్టి విజయవాడ వెస్ట్ సీట్ గురించి టీడీపీ ఇంత తాత్సారం చేస్తోందా? అదేం కాదు, స్ట్రెంత్ తగ్గలా పాళ్ళ అదే మంచి. నాకేం జబ్బు లేదు, షుగర్లు లేవు, బీపీ అయితే తగ్గటం. నేనేంటంటే అదే బలం, అదే పర్సనాలిటీ, అదే కథ.
అయితే ఏంటంటే ఎలయన్స్ వలన ఆయన ఆలోచనలో పడ్డాడు చంద్రబాబు గారు. ఆయన నాయకుడు, మంచి చెడు ఆలోచించాల్సింది ఆయన. కాబట్టి ఆయన చూసాచి అడుగు వేస్తున్నారు. అటు మేము కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పొచ్చాం, ఇట్ట కాదు ఇట్ట అని. ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. ఏముందో చెప్పలేము. ఇవన్నీ రోమర్స్, ఆడికి వచ్చేస్తుంది, వీడికి వచ్చేస్తుంది. సో ఫార్ ఇట్ ఈజ్ నాట్ ఫైనలైజ్, కన్ఫ్యూజన్. ఎందుకంటే నేను బీజేపీతో వెళ్ళారు, బీజేపీ సీట్లు కూడా ఖరారు అవ్వాలి. వాళ్ళు ఎన్ని అడుగుతున్నారు, వీళ్ళు ఎన్ని వదులుతున్నారు. ఇవన్నీ ఖరారు అయినాక ఫైనల్ లిస్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ అనదర్ 1 week, 1.5 week డెఫినెట్లీ. పొత్తులు ఎలా అయినా ఉండొచ్చు, ప్రెజర్స్ ఇంకెన్నా ఎలా ఉండొచ్చు, కానీ సమర్థవంతమైన నాయకుణ్ణి పొత్తుల కారణంగా, ప్రెజర్స్ కారణంగా మీరు చెప్తున్నటువంటి విజన్ ఉన్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేస్తారా? పెట్టేయగలరా? అయితే ఒకటండి, చంద్రబాబు మట్టుకి విజనరీ లీడర్, నో డౌట్. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్సో ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్. చిన్న వయసులో ఆయన పడిన కష్టాలు సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీని నిజం లింగప్ప లాంటి వాడు, దేవరాజ్ అరస్ లాంటి వాళ్ళు, వెంకటరావు లాంటి వాళ్ళు, ఈవెన్ రాజశేఖర రెడ్డి ఆల్సో ఎవరు పోరాడి సాధించలేము. అది జగన్మోహన్ రెడ్డి సాధించాడు. దట్ కెపాసిటీ ఈజ్ హ్యావింగ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాడు ఎంతో శత్రుత్వంగా ఉన్నా స్నేహంగా అట్టగా ఉండేవాడు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి. అయినా చంద్రబాబుని ఎవరు టచ్ చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఒకరోజు జైలైనా, 50 అయినా, 100 రోజులైనా జైల్లో వేయించాడు. కాబట్టి జగన్కి కూడా మనం తీసేయటానికి వీల్లేదు. ఈజ్ హ్యావింగ్ సచ్ ఏ పవర్ఫుల్ లీడర్షిప్. తన మీద తనకు నమ్మకం ఎక్కువ. నేను చేస్తున్నా, కష్టపడుతున్నా, నాకు డెఫినెట్గా మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని ఆలోచన అయింది. అయితే మరీ ఈగోయిజం, మరీ నాకు నేను ఎక్కువగా భావించుకోవటం కూడా తప్పే. రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళకి సీట్లు ఇస్తే దాని ఫలితం ఇంకో రకంగా వస్తుంది. ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మీ మనసేమన్నా వైసీపీ వైపు మళ్ళుతుందా? మళ్ళీ మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇచ్చే గౌరవం, ఆయనకి ఇచ్చే గౌరవం, ఎవరి గౌరవం వాళ్ళదే. కానీ మన జిల్లా బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా ఆలోచన విధానం చంద్రబాబు గారికే ఉంది. జగన్మోహన్ రెడ్డి అమరావతి కాదన్నప్పుడే ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు మాటికి వైసీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉట్టి గ్రాఫ్ చూపించాడు చంద్రబాబు అంటాడు. రాజధానికి అట్లా డిజైన్ చూపించే ఆ గ్రాఫ్ చూపించారంట, గ్రాఫిక్స్ చూపించారంటారు. ఎవరైనా సరే బిల్డింగ్ కట్టుకునేటప్పుడు 300 గజాలైనా, 150 గజాలైనా, 1000 గజాలైనా ముందు డిజైన్, ఆర్కిటెక్చర్ వేసి ఆ గ్రాఫే చూస్తాడు. గ్రాఫ్ చూసే పునాదీలు వేస్తాడు. గ్రాఫ్ లేకుండా వేస్తాడేంటి? ఆయన టైం ఏది, డబ్బు ఏది? రాష్ట్రం వేరే అనామికలాగా పంపిస్తే ఆ 5 సంవత్సరాలు కేవలం అగ్రికల్చర్ మీద ఆయన రూల్ చేశాడు. అగ్రికల్చర్ని ఏ రకంగా పెంచాలో పెంచుకొని ఆ డబ్బుతో ఇచ్చేశాడు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట ఇచ్చి, బయట మాట ఇచ్చి ఆ తప్పు ఉంటవే జగన్మోహన్ రెడ్డికి గ్రేట్ లాస్. రెండోది, ఇప్పుడు ప్రజావేదిక ఉంది చంద్రబాబు గారిది. అది మీది కూడా, మీరు ముఖ్యమంత్రి, యూ ఆర్ టు యూటిలైజ్ దట్. ఆ హోటల్, స్టార్ హోటల్స్కి డబ్బులు ఎందుకు ఇచ్చుకోవాలి? ప్రతి మీటింగ్కి అని ఫారినర్స్ వచ్చినా, లేదా కలెక్టర్ మీటింగ్ జరిగినా, ఇంకోటి జరిగినా అక్కడ మీటింగ్ జరుపుకుంటానికి ఉపయోగపడుద్ది. మీరు ముఖ్యమంత్రి, మీదది, చంద్రబాబుది ఎందుకు అవుద్ది? అది ఆ కోపంతో, ఆయన కక్షతో చేసిందే. అది ప్రజలకు నచ్చలా. ప్రజావేదిక కూల్చివేత ది మేజర్ పాయింట్స్. రెండోది, మూడోది, అన్నా క్యాంటీన్. జయలలిత గారు చచ్చిపోతే ఇప్పటికి స్టాలిన్ మెయింటైన్ చేస్తున్నాడు అది, అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ తీసేయడం ఎందుకు నువ్వు? దానివల్ల పబ్లిక్ కలర్లు వేసి పేర్లు పెట్టి చేస్తే ఏం గెలుపు ఉండదు. కరకట్టపై అక్రమ నిర్మాణం కాబట్టి ప్రజావేదిక కూల్చేశామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అన్నా క్యాంటీన్ అనేటువంటి ఒక పెద్ద కుంభకోణం, అందుకే దాన్ని మూసివేశామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. 5 రూపాయల భోజనం పేదలకు ఇస్తే కుంభకోణం ఏంటి సార్ చెప్పండి?
దాని వెనక దానికన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. నీకు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యమంత్రి అయినాక యు ఆర్ ద ఫ్లోర్ లీడర్ ఫర్ చంద్రబాబు ఆల్సో. లీడర్ ఆఫ్ ద హౌస్ కదా. ఎస్, నువ్వు అపోజిషన్ పార్టీకి కూడా నువ్వే ఫ్లోర్ లీడరు. కాబట్టి వాళ్ళకి నువ్వు ఒక రూలింగ్ పార్టీగా ఒక అపోజిషన్ పార్టీగా గౌరవించుకోవాలి. అది రేపు నువ్వైనా సరే అపోజిషన్లో నిన్ను చంద్రబాబు గౌరవించుకోవాల్సిందే. అట్లా జరగలే ఈ 5 సంవత్సరాలు. అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన టాపిక్స్, రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈ గొడవల్లో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. బట్ క్యాపబుల్ లీడర్. కొన్నిట్లో ఫెయిల్ అయ్యారు. అది కొంత నష్టం జరిగింది ఆయనకి అని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఏముందండి, ఎవడో పల్లెటూరు గ్రామం నుంచి వస్తాడు, రైల్వే స్టేషన్ కాడ అక్కడ అన్న క్యాంటీన్ ఉంది, ఎక్కడో హోటల్ ఆటో పెట్టుకొని కారు పెట్టుకొని దీని మీద వెళ్ళటం కష్టం అవుతుంది, అక్కడక్కడ అన్న ఒక 5 రూపాయలు పారేసి తినేసి వెళ్తాడు. నువ్వు ప్రజల గురించి ఆలోచించాలి, చంద్రబాబు గురించి కాదు. చంద్రబాబు పేరు 5 సంవత్సరాల్లో ఒక నిమిషం కూడా మాట్లాడకుండా వైఎస్ఆర్ పార్టీ పరిపాలన సాగల. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంత విమర్శిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నప్పటికీ కూడా మీకు విజయవాడ వెస్ట్ అనేటువంటి సీట్ పైన ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఎందుకుంది? ఇప్పుడు పార్టీలో లీడర్కి అనేక సమస్యలు ఉంటాయి. ఒక పక్క అలయన్స్ చూసుకోవాలి. మీరు చెప్పినట్టు ఇందాక 4-5 సీట్లు అడుగుతారు, వాళ్ళు ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడుకోవాలి అనేది ఉంటాయి. కానీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. డెఫినెట్గా ఇవ్వాల్సిందే ఆయన, డెఫినెట్గా ఇవ్వాలి మైనార్టీకి. లేకపోతే ఉమ్మడి జిల్లాలో 3,25,000 ఓట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా నుంచి కడప దాకా ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 to 15 మినిమం ఓట్లు ఉన్నాయి. 100 అయినా 136 అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ని ముస్లింలకు మైనార్టీలకు ఇవ్వాల్సిందే అనేటువంటిది మీ డిమాండ్, అవునా? డిమాండే కాదు, 20-30 కూడా 20-25,000 మెజార్టీతో గెలుస్తాడు క్యాండిడేట్. బ్లాక్మెయిలింగ్ కాదు, మా హక్కు. ఇది సెంటిమెంట్ ఫర్ ముస్లిమ్స్ దిస్ కాన్స్టిట్యూషన్. ఒకవేళ ఇవ్వకపోతే ఎవరు ఊరేసుకుంటారు, ఎవరు ఉరి వేసుకోవడానికి ముందుకు ఇప్పుడు ఉరి వేసుకుంటాం అయ్యి వేసుకుంటాం కాదండి, మా భావాలు వ్యక్తం చేసాం. సెంటిమెంట్ ఇది, ముస్లిమ్స్కి ఇవ్వాలని అడిగాము, లేకపోతే పార్టీ నష్టపోద్దని చెప్పాము. అనేకసార్లు కలిసాం, లోకేష్ గారితో చెప్పాం, చంద్రబాబు గారితో చెప్పాం, పవన్ కళ్యాణ్ గారితో చెప్పాం. అట్లా కాకుండా అడ్డంగా గెలవని వాళ్ళకి సీట్ ఇస్తారా ఏంటి? విజయవాడ వెస్ట్ ఎలాగైనా సరే జలీల్ ఖాన్ గారికి కేటాయించాల్సిందే అని చెప్పి ముస్లిం సంఘాలు ఇక్కడ భారీ ర్యాలీ తీశాయి. బాగా ఖర్చు అయింది అనుకుంటారు మీకు ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి. జలీల్ ఖాన్కి పదవి ఉన్నా లేకపోయినా, నాట్ విజయవాడ వెస్ట్, కృష్ణా జిల్లాలో నేను ఒక్కడనే వెళ్తా కుర్రతో, అక్కడ 100 మంది పోగు చేయగలుగుతాను నేను. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు, నేనంటే ఒక అభిమానం, ఆ శక్తి నాకుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే గెలిచే సీట్ని చేతులారా పోగొట్టుకుంటా ఏంటి అనేది నా భావన. ఎప్పుడు మీరు మాట్లాడినా కూడా నీతి గురించి, నిజాయితీ గురించి, ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు. కానీ పైకి కనిపించేంత నిజాయితీ పరుడు కాదు మీరు అని చెప్పి మీ రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది ఆరోపిస్తున్నారు. మసీదుల ఆస్తులు కొట్టేశారట, స్క్రాప్ బిజినెస్ నుంచి కోట్లు గడించారట, ఏంటి ఆ కిటికీ ఏంటి? నిజంగా ఎంత సంపాదించారు? స్క్రాప్ బిజినెస్ నుంచి కోట్లు గడించారట మీరు. వ్యాపారం, అది వ్యాపారం చేసాం, మా అదృష్టం, మా పిల్లల అదృష్టం వచ్చింది, కష్టపడ్డాం. ఒకడు ఎవరైతే మీకు అన్నారో జగ్గపేట, మచిలీపట్నం, గుడివాడ, గన్నారం మసీదులు కానీ కళ్యాణ మండపాలు కానీ మా సొంత డబ్బులతో, కొన్నిట్లో మా భాగం ఉంది, కొన్నిట్లో పూర్తిగా బేస్మెంట్ నుంచి ఉంది. నందిగామ, జగ్గపేట, మైలారం, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంటర్, విజయవాడ ఈస్ట్, ఈవెన్ పెనలూరు, యనకుదూరులో. ఏంటంటే ఎవడన్నా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏంటి అక్కడ అక్రమంగా సంపాదించామంట అని వచ్చి అడగాలి. మిమ్మల్ని మీలాంటి వాళ్ళ మధ్యలో పెట్టి రోడ్డు మీద కుక్కల్లా వాగుతేటగా. కుక్కలు మీరు పట్టించుకుంటారా? నేను పట్టించుకుంటానా? వాడు కర్ర కొడితే మరి 2 నిమిషాలు మా ఆయనకే వస్తుంది, బో అంటుంది.
దాని దారి మందారం. మీరు పోట్లాడతారు ఇటు కుక్కరు, అదే పేడ మీద రై వేస్తారా? సరే, వాళ్ళన్నారు వీళ్ళన్నారని కాదు జలీల్ ఖాన్ గారు, నిజంగా మీరు మసీదుల ఆస్తులు కొట్టేశారా లేదా? అది మీరు అడగండి సార్. మేము ఇచ్చాం, మా ఆస్తులు ఇచ్చాం. ఈ రోడ్డు వైండింగ్ చేస్తుంటే నా బిల్డింగ్ ఫస్ట్లో నేనే పగలగొట్టుకున్నా. 230 గజాలు ఇచ్చా మెయిన్ రోడ్ మీద. నేను కొట్టినాకే అప్పుడు కొట్టించా ప్రజలతో. దిస్ ఈజ్ మై రికార్డ్. నేను ఎక్కడ సంపాదించలా అక్రమంగా, నాకు అవసరం లేదు కూడా. నేను పార్టీలో కూడా డబ్బులు అడగను. నా శక్తి ఉంటే నుంచుంటా, వాళ్ళు ఏదైనా మర్యాద ఇస్తే తీసుకుంటాం. కానీ మీరు అంతా పెయిడ్ పాలిటిక్స్ చేస్తారు, ఎవరు డబ్బిస్తే వాళ్ళ వైపు మాట్లాడతారు, నిలుస్తారు అనేటువంటి నింద మీ మీద ఉంది. ఏంటది? ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ వంత పాడతారు, ఎవరు సూట్ కేసులు ఇస్తే. అరే బ్రదరు, మీ పేరేంటి? విజయ్ సాధు. విజయ్ గారు, నా పుట్టకే డబ్బులు అయింది. మా తాత డబ్బు కొడాడు, మా నాన్న డబ్బు కొడాడు, మేనే డబ్బు కొడాడు. దాదాపు నా ఇంటికి 5-6 ముఖ్యమంత్రులు వచ్చున్నారు. పివి నరసింహరావు గారు మా ఇంటికి వచ్చారు, మన్మోహన్ సింగ్ గారు మా ఇంటికి వచ్చారు, విపి సింగ్ గారు మా ఇంటికి వచ్చారు. నైజాం నవాబ్ అవనిగడ్డలో ఉప్పెన్ తుఫాను వస్తే నిజాం ట్రస్ట్ నుంచి 2.5 కోట్లు డొనేషన్ ఇస్తే మా ఇంటికి వచ్చారు. నేను క్యారెక్టర్ లెస్ దేశ ప్రధాని మా ఇంటికి వస్తాడా? రాజకీయాల్లో నేను రావటమే తప్పు. ఇప్పుడు బాధపడుతున్నారా? ఎందుకు మా నాన్న అసలు ఒప్పుకునేవాడు కాదు. వీఆర్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ పార్టీ. మై ఫ్యామిలీ, మా ఫాదరు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సింపథైజరు. నా ఈ సెంటర్లో ఎస్ఏ డాంజా గారు జెండా ఎత్తారు ఇక్కడ. మావి డబ్బులు గిబ్బులు ఆశ ఉండదు. ఉంటే తింటాం, లేకపోతే ఇంట్లో గంజానం తింటాం. అర్థమైందని మేము కష్టపడాం, ఏదో 10 రూపాయలు సంపాదించున్నాం, ఖర్చు పెడుతున్నాం పేదోళ్ళకి. ఆ కులం ఈ కులం మొన్న రంజాన్కి 20,000 సంచులు రంజాన్ తోఫా ఇచ్చా. దాంట్లో ముస్లిమ్సా, హిందూవా, క్రిస్టియన్ అని ఆలోచించడం. యు గో టు క్రిస్టియన్స్, యు ఆస్క్ వాట్ జలీల్ ఖాన్ బీయింగ్ ఎమ్మెల్యే ఆర్ ఏ విజయవాడ బిజినెస్ మ్యాన్, వాట్ హీ హెల్ప్స్. యు గో టు ఎస్సీస్, ఎన్ని చర్చిలు ఉన్నాయి, జలీల్ ఖాన్ ఎన్ని చర్చిలకి సహాయం చేశాడు, దాన్ని ఏ రకంగా కాపాడాడో అడగండి. అట్లాగే దేవాలయ విషయాలు ఉన్నాయి, హిందువులో ఉన్నాయి. 70 మంది బ్రాహ్మిన్స్లో గుడివాడలో మన అమర్ టెంపుల్లో తీసేస్తే 48 అవర్స్లో మళ్ళీ రీజాబ్ ఇప్పించాడు. నాకు ఆ కులంతో పని లేదు. ఐ బిలీవ్ వన్. ఇవన్నీ చెప్తుంటారు జనానికి, నాలుగుకి బోయికలేదు కదా, ఏదో వాగుతుంటారు. మీతో నేను పోటీ పడేటప్పుడు నా స్థాయి ఏంటని ఆలోచించాను. ఇవాళ ఆ క్యారెక్టర్ లేదు, ఆ వాతావరణం లేదు. ఇవాళ నా స్థాయి ఏంటి, నేను ఆయన గురించి మాట్లాడుతున్నా అనే భావన లేదు. రౌడీజం అంటే వీళ్ళు చేసిన రౌడీజం కాదు. ఇదిగోండి జయాంధ్ర కొట్ట తలకాయ బద్ద అయిపోయింది. అందుకంటే ఆమె కమ్యూనిస్ట్ పార్టీ సింపథైజర్, మేము సమైక్యవాదులు. నాతో చదువుకున్న వాళ్ళు సపరేట్ ఆంధ్ర అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సింపథైజర్గా ఉండి మీరు కమ్యూనిజాన్ని వ్యాప్తి చేశారా, రౌడీజం చేశారా? రౌడీజం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ రౌడీజం కాదని చేసేది. రౌడీజాన్ని అణిచివేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఎక్కడైనా చూసుకోండి మీరు. బీజేపీతో వాళ్ళు తన పార్టీ కూడా త్యాగం చేసుకొని నష్టపోయినా, సీట్లు నష్టపోయినా ఎందుకు పోరాడుతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు రౌడీజం చేయదు. కమ్యూనిస్ట్ పార్టీ రౌడీజాన్ని అనగొట్టుద్ది. అర్థమైందండి, వాళ్ళ పాలసీ అది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కడ రౌడీజం ఇప్పుడు కంపేర్ చేయమాకండి. అంతంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పెళ్ళం పిల్లల్ని చూడకుండా పబ్లిక్ కోసం సర్వీస్ చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. గాలి మారింది, జనరేషన్ మారింది, ఆలోచన విధానం మారింది. ఏం చేస్తా ఇప్పుడు కూడా నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ నియోజకవర్గానికి అనేక విషయాలు కాపాడేవాడికి, మీకు అండదండలుగా ఉండేవాడికి, మీకు ప్రేమించేవాడికి మీరు ఓట్లేయండి. అంతేగాని గొర్రెల మందలాగా ఎవడు పడితే వాడికి ఓట్లేస్తే నష్టపోయేది మీరు, మీ జనరేషన్. ఇది బ్లాక్మెయిలింగ్ లాగా అనిపించడం లేదా? ఇట్స్ రిక్వెస్ట్. వై ఆర్ సేయింగ్ బ్లాక్మెయిల్? రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి చేయమంటున్నా, నేను చెడు చేయమంటలా. మీ నియోజకవర్గం, మీ పిల్లలు, మీ సంసారం భవిష్యత్తు, మీ పిల్లలు ఎడ్యుకేషన్ చేయాలంటే మంచోళ్ళు చూసి చేయమంటున్నా, నాకేమంటలా. ఎవరో మంచివాడు వాళ్ళే అరే ఇదే నోస్, పబ్లిక్ నోస్ హూ ఇస్ బెటర్. మీరు నేను చెప్పవసల్లా, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఎవడైతే మంచోడో, ఎవడైతే సహాయం చేయ మీకు తెలుసో తెలీదో. ఈ రాష్ట్రంలో సపరేట్ అయినాక
చిన్న జ్వరం వచ్చిన కాడి నుంచి మేజర్ ఆపరేషన్ లివర్ దాకా హార్ట్ దాకా నేను తెచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు గారి ద్వారా మంత్రులు తీసుకురాలా, ఎంపీలు తీసుకురాలా, అన్ని వేల మందికి సహాయం చేసి అదేంటండి. బాబు గారు కూడా మన మాట కాదని ఇచ్చేవాడు. అంతా ఎవరు ఇవ్వలా, కట్టలు తెచ్చి పంచేవాడిని. రాబోయే రోజుల్లో పొత్తు ధర్మంలో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ కనుక జనసేనకు కేటాయిస్తే పార్టీ అంటే ఎక్కడ లేని అంకిత భావం, క్రమశిక్షణ చూపించేటువంటి మీరు సపోర్ట్ చేస్తారా, పనిచేస్తారా నిజాయితీగా? సపోర్ట్ చేస్తాం. సపోర్టు పార్టీ పరంగా మనం ఎవరికైనా మద్దతు తెలుస్తాం. కానీ గొర్రెపోతులు మంద వెళ్తుంటుంది. ఎంత వాడు పాలేరు ఇది చేసినా కొన్ని గొర్రెలు అట్ట వెళ్తుంటాయి. ఎందుకంటే బాలేక ఏంటి అట్టగా క్యాండిడేట్ ఒక క్యారెక్టర్, ఓకే, నేచర్, కెపాసిటీ, హౌ ఈజ్ బిహేవింగ్, ఈ 4 సంవత్సరాలు ఏ రకంగా బిహేవ్ చేశాడు అనేది అన్నీ చూస్తారండి. ఈ రోజున ప్రజల్లో కూడా చైతన్యం వచ్చాము. ఓకే, కాబట్టి డెఫినెట్గా ఆలోచిస్తారు. మేము పార్టీ పరంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అది కట్టుబడి ఉంటాం. కానీ ప్రజల్లో ఉండాలి కదా. ఇప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళు తెలుసుకొని సాయం చేస్తాం. ఇంతకు టీడీపీ సపోర్ట్ కోసం బీజేపీ వెంపర్లాడుతోందా? బీజేపీ కాళ్ళు పట్టుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారా? కాళ్ళు పట్టుకునే ఫోటో అది ఫాల్స్ ఫోటో, ఫేక్ ఫోటో. అది చంద్రబాబు గారు వెళ్ళింది అలయన్స్ గురించి మాట్లాడటానికి వెళ్ళారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మన గవర్నమెంట్ వస్తుంది, ఇప్పుడు చేసిన అప్పులు మనం వాళ్ళ సహాయం లేకపోతే ముందు అడుగు వేయలేం, కాబట్టి వాళ్ళు కూడా మనతో ఉంటే మనం ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో అవి అమలు చేయడానికి బాగుంటుందనే ఆలోచనతో వెళ్ళటం జరిగింది. అంతేగాని చంద్రబాబు ఈజ్ వన్ ఆఫ్ ది పర్సనాలిటీ ఫర్ అవర్ స్టేట్, నాట్ ఫర్ ఇండియా. ఈజ్ ఎ వెల్ నోన్ మ్యాన్ త్రూఅవుట్ ద కంట్రీ. నిజంగా బీజేపీతో పొత్తు మీకు ఇష్టమేనా? అది నేను చెప్పకూడదు. నాకు ఇష్టమా ఇష్టం లేదా అనేది మా నాయకుడు ఆర్డరు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది జరుగుతుంది. బీజేపీతో టీడీపీ కానీ టీడీపీతో బీజేపీ కానీ పొత్తు పెట్టుకుంటే దళిత బహుజనుల మైనారిటీ ఓట్లు మొత్తం గంపగుత్తగా వైసీపీకి వెళ్ళిపోతాయి అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అంచనా. మీరు ఒప్పుకుంటారా దీనికి? దాన్ని అందరికీ తెలుసు. అందరు అదే అంటున్నారు. ఓ కామన్ మ్యాన్ ఆల్సో సెయింగ్ బీజేపీ రాష్ట్రానికి ఏ న్యాయం చేయలేదనే భావన కామన్ పబ్లిక్లో ఉంది. బట్ గవర్నమెంట్ నడవాలంటే బీజేపీ సహకారం సెంట్రల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు లోపాయి గారిగా బీజేపీతో ఉన్నారు కదా. ఈ స్టిల్ దిశమిరెడ్డి కూడా ఉన్నాడు. ఆయన వీళ్ళు ఓపెన్గా వెళ్ళారు, ఆయన లోపలికి ప్రభుత్వం చేస్తారు. కేసీఆర్ నాని టీడీపీ నుంచి వెళ్ళిపోతే జలీల్ ఖాన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారట. ఎందుకు? నేను సెలబ్రేట్ చేసుకున్నాను, బాధపడ్డా. ఎందుకని? ఎందుకు ఒక 2 సార్లు ఎంపీ చేసిన ఆయన హ్యావింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, అనవసరంగా వెళ్ళాడేమో భావించా నేను. మీకు కేసీఆర్ నాని గారికి మధ్యలో ఓ పెద్ద తగాదా నడిచిందని ఇటువంటి మాటలే లేపుతారు పెద్దవాళ్ళు. చచ్చిపోయినాడిని బతికి ఉన్నారంటారు, బతికి ఉన్నాను చచ్చిపోయారంటారు. నాకు కేసీఆర్ నాని పొల్లంతా ఎట్టిగా అంత తేడాలు కూడా. కేసీఆర్ నాని మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా? మీరు కేసీఆర్ నాని ఎంకరేజ్ చేశారా? ఎవరికి డిలైట్ చేయాలి. అయితే పార్టీ ఆదేశాలు నాకు ఇవ్వటం జరిగింది. యూ ఫాలో విత్ హిస్ బ్రదర్. ఓకే, అంతేగాని నాన్నగారికి నేను ఇప్పుడు మాట్లాడతాను, నాన్నగారు నన్ను మాట్లాడతాను. నాకు ఆయనకి అక్కడ విభేదాలు లేవు. మంచి సంబంధాలు ఉన్నాయా? సంబంధాలు, గుడ్ సంబంధాలు. సో మీకు కేసీఆర్ నానికి మధ్యలో ఎలాంటి గ్రూప్ అసలు ఏమీ లేవు? చెప్పినోడు ఎదవ. ఆయన ఏంటంటే పార్టీ ఆదేశాలు, ఈయన కాదు ఆయనతో నడమన్నారు, అదే నడుస్తుంది. ఆయన చిన్న గొడవ లేదు, ఓ మాట కూడా లేదు. పార్టీ ఆదేశాలు పాటిస్తామే మా ధర్మం. అది మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా కాలం నిర్ణయిస్తుంది. ఓ లీడర్ విల్ డిసైడ్ వాట్ హ్యాపెన్. కానీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ ఫ్రమ్ కడప టు కృష్ణా జిల్లా దాకా ఇంకా పెరిగి ఉండాలంటే వాళ్ళు ముస్లిం మైనార్టీలకు కూడా దామషా ప్రకారం న్యాయం చేయాల్సిన అవసరం డెఫినెట్. బీయింగ్ ఏ సీనియర్ లీడింగ్ ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు అవర్ లీడర్స్.
అది జలీల్ ఖానా ఇంకోడా అని కాదు. హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ కమ్యూనిటీ. ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ కూడా ఎక్కువ వైసీపీతో ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యకాలం కొంత తెలుగుదేశం వైపు కూడా పెరిగారు. వాళ్ళ ఆశని నిరాశ చేయకూడదు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయమని వాళ్ళని కోరుతున్నాం. లెట్స్ ఎండ్ అప్ విత్ స్ట్రైట్ క్వశ్చన్ విత్ ఎ హానెస్ట్ ఆన్సర్. జలీల్ ఖాన్ గారు, విజయవాడ వెస్ట్ సీట్ గనక మీకు కేటాయించకపోతే మైనార్టీలు ఉరేసుకుంటారా, ఉరేసుకునేలా మీరు ప్రోద్బలం చేస్తారా? విజయవాడ వెస్ట్ సీట్ గనక మీకు కేటాయించకపోతే మైనార్టీలు ఉరి వేసుకుంటారా, ఉరి వేసుకునేలా మీరు ప్రోత్సహిస్తారా? మీరు ఒక మీడియాలో సీనియర్ అనుభవం కలిగిన ఆయన ఉరి వేసుకుంటామంటే మీన్స్ ఏంటంటే అంత ఆవేదన బాధ వాళ్ళకి అవుద్దని. ఉరి వేసుకుంటామంటే నిజంగా తాడేసుకుంటాం కాదు. భావాలు దాని ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ ఇంత ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ హర్ట్ అవుతారు, వాళ్ళ మనస్సు గాయం పెట్టినట్టు అవుతారు. కాబట్టి వాళ్ళు ఏదైనా మొన్నే క్రిస్టల్ బట్టలు వేసుకొని పోసుకోపోయాడు కుర్రోడు. నేను అదృష్టం శాతం ఒక 2 మినిట్స్లో రావటం వల్ల అది సెట్ చేయలేకపోతే కాల్చుకుంటాడు. వాడు సమస్య ఉంది. ఈ రోజుల్లో సాగు బతుకు పెద్ద ఇష్టమా, ఇబ్బందా? కాబట్టి నేను ముందే చెప్పాను మీకు, ముస్లిమ్స్ని మీరు ప్రభుత్వపరంగా ఏం చేసినా చేయబోయినా వాళ్ళ వ్యాపారాలు ఏదో రిస్కీ వ్యాపారం చేస్తారు. వాళ్ళంతా ఐరన్ అని టైల్ అని ఇంకోటి. వాళ్ళు ఏం బాధపడరు. వాళ్ళ సెంటిమెంట్కి దెబ్బ కొట్టారు అనుకోండి, ఇప్పుడు మసీదు కూలగొడతామంటే ఎంత బాధపడతారు వాళ్ళు. అట్టాగా ఒక సీట్ ఇవ్వకుండా అన్ని కులాలకి న్యాయం చేసి ఇంత పెద్ద జిల్లాలో అది న్యాయమా? వాళ్ళు హట్ అవరా? వాళ్ళు ఏం చేసుకుంటారో ఎవరికి తెలియదు. సో వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ ఎనీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీట్ ఇచ్చాడు ముస్లింకి విజయవాడ వెస్ట్లో. నేను కార్పొరేటర్గా తయారు చేసిన కుర్రోడిని. జగన్మోహన్ రెడ్డి 7 సీట్లు ఇచ్చాడు స్టేట్లో, ఒక ఎంపీ సీట్ ఇచ్చాడు నంద్యాల. ఇప్పుడు మన పార్టీలో తిరిగేటప్పుడు మా కమ్యూనిటీకి మేము చెప్పుకుంటానికి నాయకుడు ఆలోచించాలరే, మన వాళ్ళు కూడా టీడీపీలో సమాధానం చెప్పుకోవాలి. కమ్యూనిటీలో జగన్మోహన్ రెడ్డి 7 ఇచ్చాడు, ఓ ఎంపీ సీట్ ఇచ్చాడు, కాబట్టి వీళ్ళ మీద కూడా మా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, ఏదైనా మా సీట్లని అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంత న్యాయం చేయాలి, వాళ్ళ గురించి కూడా కొన్ని సీట్లు కేటాయించాలని పార్టీ ఆలోచించాలి. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు గెలుస్తారా గెలవరా ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఎవడు గెలుస్తారని నమ్మకం కలుగుతారు ఈ రోజుల్లో? చెప్పండి. మహామహనీయులు ఓడిపోయారు. ఇట్స్ నాట్ కరెక్ట్. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం ఇవ్వాలి, వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. 15 సీటుల్లో ఓ సీట్ ఇస్తే నష్టం ఏంటి? అది గెలిచే సీటు. ఎనీ సర్వేలో రాకపోతే అసలు ఇమాకండి. మరి దాని గురించి ఆలోచించకుండా అలయన్స్ అయ్యి అంటే దీని ప్రభావం దాని మీద పడుతుంది. జామకాయ టేస్ట్ జామకాయ, యాపిల్ టేస్ట్ యాపిల్దే. అర్థమైందా? కానీ విజయవాడ వెస్ట్ మాత్రం అటు జనసేనకి ఇటు టీడీపీకి గొంతులు పచ్చి వెలక్కేలాగా ఉంది. ఇప్పుడు ఒకటండి, నిన్న జనసేనలో ఒక అధికార ప్రతినిధి ఈ టౌన్ అధ్యక్షుడు, నాకైతే తెలీదు, సాక్షి పేపర్తో సహా అన్ని మీడియాల్లో తనలాట వేసుకున్నారు, గొడవలు చేసుకున్నారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టుకున్నారు. నువ్వు ఈ రకంగా పేదోళ్ళకి అన్యాయం చేశావు, డబ్బులు తీసుకొని స్థలాలు ఇస్తానని 3 స్టేషన్లో లాంచ్ అయింది రిపోర్టు. ఇప్పుడు ఇక్కడ జనసేనకి ఉండాల్సినంత క్యాడర్ లేదు. తెలుగుదేశం ఏంటంటే దానికి ఒక లాంగ్ సర్వీస్ ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా కాస్తో కూస్తో క్యాడర్ ఉంది. జనసేనకి విజయవాడ వెస్ట్లో పెద్ద క్యాడర్ లేదు. అర్థమైందని. అయినా సరే బై అప్రిషియేట్ పవన్ కళ్యాణ్. నేను బాబు గారికి కూడా చెప్పా, లోకేష్ గారు చెప్పాను, మంచి రెస్పాన్స్ ఇచ్చాడండి, చాలా గౌరవం ఇచ్చాడు ఆయన. అప్రోచ్ ఈజ్ గుడ్ చెప్పా. విజయవాడ వెస్ట్లో మిమ్మల్ని వదిలించుకునేందుకే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జనసేనను ముందు పెట్టి మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేటువంటిది ఒక ఆఫ్ ద రికార్డ్ టాక్. మీ వరకు వచ్చిందా ఇది? నాకు అన్నీ తెలుసండి. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు ఎట్ట జరుగుతుంది ఐ నో ఇట్. కానీ నాకేం నష్టం లేదు. 2 సార్లు ఎమ్మెల్యే, విజయవాడకు రారాజుగా జిల్లాగా నేను రాణించా.
వీళ్ళందరికీ ఎమ్మెల్యేలు చేశా, కొంతమంది కార్పొరేటర్లు చేశా, కొంతమంది డెప్యూటీలు నేను ఇచ్చా సీట్లు. కాబట్టి నాకేం కొత్త కాదు. డెఫినెట్లీ రాజకీయం మీకు కొత్త కాదు, ఎత్తుపల్లాలు మీకు కొత్త కాదు. ఎందుకంటే గెలుపును చూశారు, ఓటమిని చూశారు. క్రూషియల్ టైంలో ఇంతవరకు నేను ఓడిపోయాను. మీరు ఓడిపోలేదు, కానీ 2019 ఎన్నికల్లో మీ కుమార్తె శబానా ఓటమిని మీరైతే చూశారు కదా, అది కూడా ఓటమే కదా. నేను మా అమ్మాయికి పెళ్ళికి వస్తే బాబు గారు ఆ పిల్లలతో మాట్లాడి, ముస్లిం మైనారిటీ ఉంటే మా ఆడపిల్ల ఉంటే నాకు పార్టీకి మైలేజ్ అని, వాడు వెల్ సెటిల్ దెన్ యూఎస్. నా తమ్ముడు కొడుకు మ్యారేజ్కి వచ్చారు వాళ్ళు. ముగ్గురు ఆడపిల్లలతో మాట్లాడాడు. మాట్లాడి వాళ్ళ ఆయన ఒప్పుకోవాల, నా పిల్లలు ఎడ్యుకేషన్ పోతే మాకు ఉద్యోగాలు. ఒక వారం ఇంటికి పిలిచి రోజు కన్విన్స్ చేసి ఇచ్చాడు. ఆమె కూడా మంచి ఫైట్ ఇచ్చింది. అది ఓటమి కింద రాదు. ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ స్మాల్ డిఫరెన్స్. 2000 అండ్ ఆర్డ్ 61,700 ఓట్లు అంటే విజయవాడ చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఇంతవరకు తెలుగుదేశానికి రాలా. తెలుగుదేశం పశ్చిమ నియోజకవర్గంలో ఓన్లీ 1 టైం గెలిచింది. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, జయరాజ్ గారు. అప్పుడు మేము అందరూ కష్టపడ్డాం. నా ఫ్రెండ్ నెహ్రూ ఉండేవాడు, క్లాస్మేటు తెలుగుదేశంలో. నేను వ్యాపారస్తుడు. ఆయన ఫోన్ చేసి, ఎరా అబ్బాయి మా క్యాండిడేట్ ఉంచాడు, మీరు అందరూ సహకరించామంటే ఆర్థిక సహాయం చేసాం, మ్యాన్ పవర్ ఉపయోగించాం, మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాం, గెలిపించాం. దాని తర్వాత గెలవలేం. నా కూతురే ఫస్ట్ టైం 61,700 వచ్చినాయి. అంత గాలిలో స్మాల్ మార్జిన్. ఒక 1500 ఓట్లు పడితే మనకు గెలవు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. బాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. సరే, అదంతా గతం. నాకు ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి. మిమ్మల్ని వదిలించుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారా, వేస్తున్నారా? అందుకే జనసేనని ముందు పెట్టి మీకు సీట్ ఇవ్వటం నిరాకరిస్తున్నారా? నాకైతే ఐడియా లేదట చేస్తారని. నా వాళ్ళ మీద ఆ భావాలు లేవు. చేస్తే ఎవరికి నష్టం, వాళ్ళకే నష్టం, మాకే నష్టం లేదు. మేము హ్యాపీగా ఉంటాం. నేను పదవులతో గౌరవం సంపాదించలా, ఎమ్మెల్యేగా గౌరవం సంపాదించలా. నా తాత, నా ఫాదర్, నా బిజినెస్తో జలీల్ ఖాన్ అనేది వన్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఐఎమ్ ది కింగ్ మేకర్ ఆఫ్ కృష్ణా జిల్లా. పొలిటికల్ వల్ల నాకు గౌరవం రాలా, పోయింది. ఇప్పుడు మీరు అన్నారు వాడు ఇట్ట అంటాడు, ఈడిట్ట. అప్పుడు ఎవరు అనేవాడు కాదు, అందరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అది రాజకీయం అంటే పూలతో పాటు రాళ్ళు కూడా పడతాయి కదా. రాజకీయాల్లో విమర్శన ఉంటేనే టేస్టు, లేకపోతే చప్పగా ఉంటుంది. చప్పగా ఉండదు, ఉండాలి. అట్లా వాళ్ళు లేరు ఇప్పుడు. ఇప్పుడు అంత క్యాపబుల్ గల లీడర్స్ లేరు అపోజిషన్లో, కానీ రూలింగ్ నడుస్తుంది. గాలికి గెలుస్తున్నారు, గాలికి పోతున్నారు. మీరు ఎందుకు ఎప్పుడు మీ పైగుండి పెట్టరు ఎందుకు? మేము వ్యాపారం కాడి నుంచి అది ఆ స్టైల్ అంతే, గాలి సరిపోదని. అంతేనా? బెజవాడ రాజకీయానికి, రౌడీజానికి ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్. అసలు రౌడీజానికి బెదిరే మన కుటుంబం కాదు నాకు, నాది. ఈ బెదిరింపులు గిదిరింపులు దీనికి అసలు వెనక ఒక అడుగు కూడా అయ్యాను. ఈ మధ్య బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారనేటువంటి పేరు సంపాదించుకున్నాను. నేను బ్లాక్ మెయిలింగ్, నాకు అసలు బ్లాక్ మెయిలింగ్ అనే వర్డే తెలియదు, హౌ టు డూ బ్లాక్ మెయిలింగ్ అనేది తెలియదు. నేను ఫెయిర్ ఓపెన్ మాట్లాడతా. ఎవరైనా అది ముఖ్యమంత్రి అని, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నాయి, 1-to-1 మాట్లాడతా. అది ఫ్యాక్ట్ ఉంటుంది. నన్ను వాళ్ళు, నా పరిస్థితి, నేను మాట్లాడే విధానంతో పనులు కూడా చేస్తారు వాళ్ళు. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఎనింగ్ ఎనీ పొజిషన్ ఇన్ పాలిటిక్స్. నేను చెప్పింది వాళ్ళు గౌరవించి పనిచేస్తారు. నాకు కావాల్సింది ఒకటేనండి, విజయవాడ వెస్ట్ అదర్ కాన్స్టిట్యున్సీస్ కన్నా ఇందులో పొలిటికల్ చరిత్ర కానీ, వ్యాపారస్తుల్లో వ్యాపారం చరిత్ర కానీ, విజయవాడ వెస్టే స్టార్ట్ అయింది విజయవాడకి. ఎనీ బిజినెస్ ఈ మధ్యకాలంలో వెళ్ళారు. గోల్డ్ మార్కెట్ కానీ, ఫ్రూట్స్ మార్కెట్ కానీ, ఐరన్ మార్కెట్ కానీ, ఏదైనా ఇక్కడ చేస్తాడు. ఇంత పొలిటికల్గా కూడా మహనీయులు విజయవాడ వెస్ట్లో ఉండేవాళ్ళు. కాబట్టి అటువంటి కాన్స్టిట్యున్సీకి ఏమాత్రం తప్పకుండా చేయాలనే ఆలోచన చేశాం కూడా. చాలా వరకు చేసాం, ఇంకా చేయాల్సి ఉన్నాయి. రైట్. మీరు అన్నట్లుగానే విజయవాడ వెస్ట్ నాట్ ఓన్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ టికెట్ ఎవరికి కేటాయిస్తారు, అన్నింటికీ మించి మీకు విజయవాడ వెస్ట్ దక్కుతుందా లేదా, చివరికి మొండి చేయి చూపిస్తారు. సార్ నా మాట నాకు నేను చెప్పుకుంటాం గొప్ప కాదు. ఏ పార్టీ నాయకుడైనా
పబ్లిక్ పల్స్ ఎట్ట ఉందనేది తెలుసుకోమనండి వాళ్ళకి. ఓకే. అది జనసేన, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకోమనండి. పార్టీ కార్యకర్తలు అంటే ఇప్పుడు స్టిక్కర్లు అంటిస్తాం, సందులు తిరగడం, మేము నా మహాత్మా గాంధీలా లేకపోతే అంబేద్కర్ గారా ఓట్లు వేసేయడానికి తిరిగితే అట్లా కాదు కదా. 15-20 రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్ తెలియాలి ఆడ క్యాండిడేట్కి. ఏంటి పోల్ మేనేజ్మెంట్ అంటే? ఎక్కడ ఎవరికి డబ్బులు ఇస్తే బాగా ఓట్లు No, వస్తాయి? not ఇదేనా? the- you are- మీరు మళ్ళీ ఇంటెలెక్చువల్ ఉండే ఆ మాటలు డబ్బు గిబ్బు ఒక పక్క అది వస్తా ఇప్పుడు గోడకు సున్నం వేసినట్టు అయ్యి అట్ట కాదు. అవతల పార్టీ ఏ బూత్ కాడ ఎంతమందిని పెడుతుంది, ఏ రకంగా పోల్ చేస్తుంది, ఏం చేస్తున్నారు, మనం ఏ రకంగా చేయాలి అనేది ఒక విధానం ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎలక్షన్ టు గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ పోల్ మేనేజ్మెంట్ లేకుండా చేస్తే నష్టపోతాం. ఈ రోజుల్లో అంతా ఏంటంటే మ్యాన్ పవరు దబాయిస్తాం, ఆఫీసులో వాళ్ళ మనుషులు ఉంటాం, ఈ రకంగా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్స్ నాట్ సో ఈజీ. రైట్. జలీల్ ఖాన్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.